అచ్చంపేట గర్జించబోతోంది. గులాబీ పార్టీ బహిరంగ సభకు సర్వం సిద్ధమవుతోంది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో జనగర్జన పేరిట రేపు భారీ బహిరంగ సభ జరగనుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభకు హాజరు కానున్నారు. అచ్చంపేట సభకు మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి దగ్గరుండి ఏర్పాటు చేయిస్తున్నారు. సభ ఏర్పాట్లను మాజీ మంత్రి నిరంజన్ రెడ్డితో పాటు మరి జనార్దన్ రెడ్డి పరిశీలించారు. భారీగా తరలివచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జర్మనీ రెయిన్ ప్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక బీఆర్ఎస్ నాయకులంతా సభ ఏర్పాట్లలో తలమునకలయ్యారు. రేపు అచ్చంపేట గర్జించబోతోంది. గులాబీ పార్టీ బహిరంగ సభకు సర్వం సిద్ధమవుతోంది. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో జనగర్జన పేరిట రేపు భారీ బహిరంగ సభ జరగనుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ శేఖరాచారి అందిస్తారు. చారి, మరి రేపు జరగబోయే సభకు సంబంధించి ఏర్పాట్లు ఎక్కడి వరకు వచ్చాయి? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అమూల్య, ప్రస్తుతం మనము అచ్చంపేటలోని జనగర్జన బహిరంగ సభ ఏదైతే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారో ఆ స్టేజ్ పైన ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే అచ్చంపేట నియోజకవర్గ సమన్వయకర్త మర్రి జనార్దన్ రెడ్డి గారు దగ్గరుండి ఏర్పాట్లన్నీ కూడా చూస్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపుగా 80% దాకా పనులన్నీ కూడా పూర్తయ్యాయి, ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. దీనికి సంబంధించి వర్షం ఎంత వచ్చినా కానీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రెయిన్ ప్రూఫ్ సంబంధించినటువంటి ఇక్కడ షెడ్ కూడా వేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఏర్పాట్లు ఎలా సాగుతూ ఉన్నాయి, దానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారు ఇక్కడ ఏర్పాట్ల దగ్గర చూస్తూ ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, చెప్పండి, ఈ అచ్చంపేట జనగర్జనకు సంబంధించి ఏర్పాట్లు ఎట్లా కొనసాగుతూ ఉన్నాయి? ఇప్పటికే దాదాపు నెల 15 రోజుల నుంచి కూడా మీరు అచ్చంపేట పైన ప్రత్యేక దృష్టి పెట్టారు. కేసీఆర్ గారు పెద్ద బాధ్యతలు అప్పచెప్పారు. దాన్ని ఫుల్ఫిల్ గా చేస్తా ఉన్నారు. ఈ సభ ఎట్లా జరగబోతుంది? ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 22 నెలలైంది. ఈ ప్రభుత్వాన్ని 10 సంవత్సరాల్లో మీద ఎంత వ్యతిరేకత వస్తుందో ఒక ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వం మీద 2-3 నెలల్లో అంత వ్యతిరేకత వచ్చింది. అసలు ఎప్పుడు ఎన్నికలు వస్తావా, ఎప్పుడు వీళ్ళను సాగనంపదమా అని రోజుకు వేల మంది మహిళలు, వేల మంది యువకులు, వేల మంది రైతులు వాళ్ళ మీద దుమ్మెత్తిపోస్తున్నారు. చెప్పరాని భాష. ముఖ్యమంత్రిని కానీ, మంత్రులను కానీ, ఎమ్మెల్యేలను కానీ ఇష్టం వచ్చిన, ఎందుకంటే వాళ్ళు 6 గ్యారంటీలు ఇగో వచ్చే, అదిగో వచ్చే, డిసెంబర్ 9 100 రోజులు అని మాయమాటలు చెప్పి 6 గ్యారంటీలను పడకన పడేసి 420 హామీలను మూసేసి ఇవాళ ప్రజలతోని చెలగాట మాడుతున్నారు. రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఇవాళ ఈ ముఖ్యమంత్రి, ఇక్కడ ఉన్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం, సొంత జిల్లాలో ఇవాళ నగారం మోగబోతుంది. లోకల్ బాడీ ఎన్నికలు సన్నద్ధమై, స్థానిక ఎన్నికలు సన్నద్ధమై ఇవాళ కేటీఆర్ గారి అచ్చంపేటకు రాబోతున్నారు. ఈ అచ్చంపేట నుంచే బీఆర్ఎస్ పార్టీ విజయానికి శ్రీకారం చుట్టబోతున్నాం. భవిష్యత్తులో ఈ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు ఎట్లా వదిలించుకోవాలా అనే ఆలోచనతోటి అవుతున్న తరంలో ఇవాళ అచ్చంపేటలో ఈ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం. వేలాదిగా ఈ భారీ బహిరంగ సభకు తరలి వచ్చే అవకాశం ఉంది. ఇవాళ ఇక్కడ తుఫాన్ ఉంది, అయినా దీన్ని రెయిన్ ప్రూఫ్ వాటర్ తోటి ఈ షెడ్డును ఏర్పాటు చేసినాం. దీని ద్వారా ఎంతమంది వచ్చినా కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా, ఒక 20-25 వేల మంది వచ్చినా ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాలను చేసినాం. ఇప్పటికే 90% పూర్తయింది. రేపు ఉదయం కేటీఆర్ గారు వస్తున్నారు, ఒక మంచి సందేశాన్ని ఇవ్వబోతున్నాం. కాంగ్రెస్ పార్టీ మీద ఇలా రైతులకు యూరియా కొరలేక, రైతు బంధు లేక, పంట నష్టాలు లేక, పంట నష్టం జరిగింది. ఇప్పటి వరకు ఏ మంత్రి కానీ, ఏ ముఖ్యమంత్రి కానీ పంటల మీద ఇప్పటివరకు ఒక సమీక్ష పెట్టలే. పంట నష్టాన్ని ఏ విధంగా భర్తీ చేస్తారు, అదేవిధంగా బోనస్ ఇంతవరకు ఇచ్చినటువంటి 2 సంవత్సరాల బోనస్ను బోకస్ అయిపోయింది. బోనస్ విషయంలో కానీ, రైతు బంధు విషయంలో కానీ, యూరియా విషయంలో కానీ, అన్ని సమస్యలలో, అంగన్వాడీ టీచర్ల జీతాల విషయంలో కానీ, ఈ రంగం ఆ రంగంలో అన్ని రంగాలను కుదేలు చేసింది. ఇగో కేసీఆర్ గారు మాన్నప్పుడే బాగుండే అనే ఆలోచన ప్రజల్లో మొదలుకెత్తింది. అందులో భాగంగానే రేపు జనగర్జన అచ్చంపేట నుంచి నగారా మోగించబోతున్నాం. ఈ సభకు బహిరంగంగా అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. ప్రజలు అధిక సంఖ్యలో తరలి వస్తారు. ఈ సభ రేపు బీఆర్ఎస్ పార్టీకి పునాదిగా మారబోతుంది. రేపు కేటీఆర్ గారు ఒకవైపు ఇక్కడికి వస్తూ ఉన్నారు. రేపు స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా నగారా మోగిస్తారని చెప్తా ఉన్నారు. ఒకవైపు బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పటికే చాలా మంది కూడా చేరుతా ఉన్నారు. అంటే దీన్ని ఎట్లా రిసీవ్ చేసుకోవచ్చు? మీకు విత్తనం ఏంటంటే
ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా, ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం అచ్చంపేటలో వారు కొండారెడ్డిపల్లి ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి చారగొండకు సంబంధించినటువంటి ఎంపీపీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ సమక్షంలో చేరారు. ఆ ఊర్లో ఉన్న చారగొండ ఉన్నటువంటి ఎంపీ సర్పంచ్ ఇలా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈరోజు ఉదయం ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఒక 200-300 మంది బీఆర్ఎస్ పార్టీ చేరారు. అంటే పోయిన తర్వాత 2 నెలల్లో కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం పోయింది, ప్రజల్లో పోయింది, నాయకులు పోయింది, సొంత క్యాడర్లో పోయింది. అయ్యో మేము తప్పు చేశాం కదా, రైతుల పాపం మాకు తలుగుతుంది కదా, రైతులు తిడుతుంటే మాకు పాపం తలుగుతుంది కదా, ఇగో ఈ రేవంత్ రెడ్డి గారు వస్తారు మాకేదో మేలు చేస్తారని చెప్పి ఉద్దేశంతో కార్యకర్తలు చేస్తే ఇలా కార్యకర్తలు అయ్యో తప్పు చేసినామనే స్థాయికి తీసుకొచ్చిండ్రు ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం తీసుకొచ్చి ఇలా ప్రజలను నవ్వుబట్ల పాలు చేస్తుంది. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, అయినా కానీ వాళ్ళకు నిమ్మక నీరెత్తినట్టు అన్ని సమస్యలు బతికించి డైవర్షన్ చేయాలి, పార్టీలో చీలికలు తీసుకురావాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. రేపు జరగనున్నటువంటి బహిరంగ సభ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఎన్ని గంటలకు రానున్నారు, ఇక్కడ ఉండేటువంటి నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి పిలుపిస్తారు, ఏ టైం వరకు ఇక్కడ చేరుకోని చెప్తారు, ఇక్కడ నుంచి ర్యాలీ ఎట్లా ఉండబోతుంది, సభ ఎన్ని గంటలకు స్టార్ట్ కాకపోతుంది? గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు 12 గంటలకు ఇక్కడ చేరుకోవడం జరుగుతుంది. పార్టీ కార్యకర్తలు మేము 11 గంటలకి ఇక్కడ చేరుకోమని సందేశం ఇచ్చినాం. 12 గంటల నుంచి 2 గంటల వరకు ర్యాలీ ఉంటుంది. 2 గంటలకు బహిరంగ సభ ప్రారంభమవుతుంది. 4-4:30 వరకు బహిరంగ సభ అయిపోతుంది. అందుకే కార్యకర్తలకి మేము ఆల్రెడీ టీవీ న్యూస్ ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అన్ని సమాచారం ఇవ్వడం జరిగింది. అధిక సంఖ్యలో వాళ్ళు ఇవాళ అద్భుతంగా వచ్చి వాళ్ళు మేమే ఎప్పుడు రావాలా అనే ఆలోచనతో ఉన్నారు. తప్పకుండా సభ విజయవంతం జరుగుతుంది. అచ్చంపేట నియోజకవర్గ ప్రజలను దాదాపుగా దగ్గరుండి నెల 15 రోజుల పైనుంచి కూడా మీరు క్లీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ లోపల అంటే ఎలాంటి పట్టుదల ఉందని మీరు అబ్జర్వ్ చేశారు, వాళ్ళ గురించి ఏం చెప్తారు? ఒక్కటి మాత్రం చెప్పగలను, ఘంటాపథంగా చెప్పగలను. చాలామంది నాయకులు పార్టీలు మారుతుంటారు, కానీ వాళ్ళు ఎంపడో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మారితే ఒక 30%, 40% వాళ్ళు ఎంబడిపోతారు. కానీ ఇక్కడ 1% పోలే. ఇక్కడ 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి పార్టీ మారితే ఉల్టా వెళ్ళిపోయిన కాలు మొక్కారు, వద్దన్నా పార్టీ మారొద్దు, పార్టీ టీఆర్ఎస్ పార్టీ మంచిగా ఇక్కడే ఉంది, భవిష్యత్తు ఉంది, అందులో బీజేపీలకు పోదని చెప్తే వినకుండా ఆయన మాట ఆయన ఒక్కడే పోయిండు. 1% లీడర్లకు పోలే. అందులో పోయిన వాళ్ళకి మళ్ళీ రావడానికి రెడీగా ఉన్నారు. బీజేపీలో పోయిన వాళ్ళకి కింది నాయకులు రావడానికి రెడీగా ఉన్నారు. నాకు ఈరోజు ఫోన్ చేశారు, సార్ మేము పోయినాం సార్, అక్కడ మాది బీజేపీలో మాకేం అర్థం కావట్లేదు, మళ్ళీ మీ దగ్గర మేము వచ్చి జాయిన్ అవుతాం సార్, మీకు పార్టీలో పనిచేస్తాం సార్ అని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ అచ్చంపేటలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లో ఒక పేరు వచ్చింది వీళ్ళకి. ఇంత నిక్కర్స్ అయిన కార్యకర్తలు ఉంటారా, ఇంత నిక్కర్స్ అయినటువంటి నాయకులు ఉంటారా అని చెప్పి ఇవాళ వాళ్ళు చర్చించుకునే స్థాయికి తీసుకొచ్చారు. ఇంకో భవిష్యత్తులో ఏ పార్టీ నుంచి అయినా ఇంకో పార్టీలకు పోవాలంటే రాజకీయ నాయకుడికి ఒక మార్గదర్శమైంది అచ్చంపేట. మార్గదర్శమైంది ఎందుకంటే పార్టీ ముఖ్యం, పార్టీ అధినేత ముఖ్యం. మాకు పార్టీలో వాళ్ళు వస్తూ ఉంటారు, పోతుంటారు, వాళ్ళ అవసరాల కొరకు వస్తుంటారు, పోతుంటారు, కానీ పార్టీ నమ్ముకొని ఉంటామని చెప్పి ఒక సందేశాన్ని ఇచ్చి రాజకీయ నాయకులకు ఒక సందేశం ఇచ్చారు. రియల్ శబాష్, వాళ్ళకి రియల్గా ఎన్ని అభినందనలు తెలిపినా, ఎన్ని వందనాలు తెలిపినా తక్కువే నా దృష్టిలో. మొత్తంగా చూసినట్టయితే రేపు కేటీఆర్ గారు పాల్గొనేటువంటి జనగర్జన సభ అచ్చంపేటలో దిగ్విజయం చేసేందుకు ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా సంసిద్ధమై ఉన్నారు. దానికోసం అన్ని సకల సౌకర్యాలు కూడా చేస్తూ ఉన్నాం. రెయిన్ ప్రూఫ్ వర్షాలు వచ్చినప్పటికీ కూడా రెయిన్ ప్రూఫ్ సంబంధించినటువంటి షెడ్ కూడా ఏర్పాటు చేశాం. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తాం. కాబట్టి భారీ సంఖ్యలో ప్రజలంతా కూడా తరలి వచ్చి అచ్చంపేట నియోజకవర్గ వ్యాప్తంగా తరలి వచ్చి కేటీఆర్ గారి సభను విజయవంతం సక్సెస్ చేయాలని చెప్పడంతో పాటు ఇక్కడి నుంచే రేపు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల శంఖారావం కూడా పూరిస్తుందని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.